అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంపై పడింది. స్వామివారి లడ్డు ప్రసాదాల తయారీకి అంతరాయం కలగడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణంగా రోజుకు 30 నుంచి 40 సిలిండర్లు అవసరమయ్యే చోట ప్రస్తుత కొరత దృష్ట్యా గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలను వాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. యుద్ధ భారం దేవాలయాల మీద అయితే పడిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే చిన్న వెంకన్న స్వామి ఆలయం ఉందో ఆలయంలోని ఇటు గ్యాస్ కొరత, గ్యాస్ నిలవలేక ఇటు అన్న ప్రసాదాలు అలాగే ఇటు అన్నదాన కార్యక్రమాలకైతే ఆటంకం ఏర్పడే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చిన్న వెంకన్న స్వామి ఆలయంలో చిన్న తిరుపతిలో అయితే ఉన్నాము. ఇటు గ్యాస్ బండలు అయితే ప్రస్తుతానికి సరిపోయేటట్టే ఉన్నాయి. ఇటు మనం గ్యాస్ బండల విజువల్స్లో చూడొచ్చు. అంటే సుమారు ఇటు ప్రసాదాలకు సంబంధించి కానీ ఇటు అన్న ప్రసాదాలకు సంబంధించి కానీ అన్నదానాలకు సంబంధించి కానీ సుమారు రోజుకి 7,000 నుంచి 10,000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. అలాగే లడ్డూ తయారీకి కూడా సంబంధించి ప్రసాదానికి తయారు చేసి దానికోసం అయితే ఈ గ్యాస్ను కూడా వినియోగిస్తూ ఉంటారు. సుమారు రోజుకి 20 నుంచి 50 బండ్లు అయితే ఇక్కడైతే అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి బండలు ఏదైతే ఉన్నాయో ఇటు కమర్షియల్ కానివ్వండి, డొమెస్టిక్ బండ్లు కానివ్వండి, ఇటు 30 నుంచి 40 బండ్ల వరకు కూడా వాడే పరిస్థితులు అయితే ఉంటాయి. దీనికి సంబంధించి ఈ రోజు వరకు ప్రస్తుతం మనం విజువల్స్లో ఏదైతే చూపిస్తున్నామో విజువల్స్లో ఉన్న బండల వరకు అయితే ఈ రోజు వరకు అయితే సరిపోతాయి. అంటే ఈ రోజు సాయంత్రానికి కూడా సరిపోయే పరిస్థితి కూడా కనపడతలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇటు ఆలయ కమిటీ సభ్యులు కానీ ఆలయ ఈవో కానీ దీనికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఇటు పుల్లల లోటును అంటే కట్టెల పొయ్యికి సంబంధించి కట్టెల పొయ్యి నుంచి కూడా వంట చేయడానికి ఇటు లడ్డు తయారీకి సంబంధించి ప్రసాదం తయారీకి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే స్టీమ్కి సంబంధించి స్టీమ్తో కూడా ఇటు వంట వండే పరిస్థితిని కూడా తీసుకొస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినప్పటికీ ఇటు ఆలయాలకు సంబంధించి ఏదైతే అన్నప్రసాదాలు ఏదైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి గ్యాస్ బండలను అయితే వారికి ఇమ్మని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ సుమారు ఇప్పుడు ఏదైతే నార్మల్ రోజులు ఉంటాయో నార్మల్ రోజుల్లో అయితే భక్తులు సుమారు ఇక్కడికి 20 నుంచి 30,000 మంది వరకు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ శని ఆదివారం అంటే రేపు శనివారం ఆదివారం కావడంతో భక్తులు ఏదైతే చిన్న వెంకన్న దర్శించుకోవడానికి 50,000 పైచిలకు మంది భక్తులు అయితే వస్తారని ఆశిస్తున్నారు. దీనికి సంబంధించి భక్తులు అంతమంది వస్తే కనుక ఇటు ఏదైతే అన్నప్రసాదాలు సుమారు రోజుకు జరిగేవైతే 6,000 నుంచి కూడా ఇటు 7,000, 8,000 వరకు కూడా అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. అంతమంది అయితే వచ్చి అన్నదాన కార్యక్రమంలో అయితే పాల్గొంటారు. కానీ అదే సెలవు రోజుల్లో కానీ అలాగే పండుగ దినాల్లో కానీ ఎక్కువ మంది అయితే వస్తారు. అలాగే సుమారు 10,000 నుంచి 15,000 మంది వరకు కూడా వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. రేపు శనివారం ఆదివారం కావడంతో కూడా భక్తులు తాకిడైతే ఎక్కువ ఉంటుంది. కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న గ్యాస్ బండ్లు ఏదైతే ఉన్నాయో ఈ రోజు సాయంత్రం వరకే ఇవన్నీ కూడా వినియోగంలో ఉంటాయి. అంటే దీని తర్వాత గ్యాస్ అయిపోతే మళ్ళీ తర్వాత ఈ అన్ని ఏదైతే ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాలు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఆటంకం నెలకొనే పరిస్థితి అయితే ఉంది. కానీ దీనికి సంబంధించి చిన్న వెంకన్న స్వామి ఆలయం ఈవో ఎవరైతే ఉన్నారో దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కట్టెలకు సంబంధించి కట్టెల పొయ్యిలు వినియోగించడానికి గల కట్టెల్ని అలాగే ఆ పొయ్యిలకు సంబంధించి రింగల్ని ఇప్పటికే ఆర్డర్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సాయంత్రానికి అయితే ఆ కట్టెల పొయ్యికి సంబంధించి అవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. ఆ కట్టెలను కూడా వినియోగించి అంటే ఈ ద్వారకా తిరుమలకు సంబంధించి ఏదైతే వెంకన్న స్వామి దర్శనార్థం వస్తారో ఆ ప్రజలకి ప్రసాదాలకు సంబంధించి కానీ అలాగే అన్నదానానికి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆటంకం నెలకొండ అంటే నిత్యం ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. అటువంటి కార్యక్రమాలకి ఆటంకం కలగకుండా ఈ గ్యాస్ బండ్లో కొరత ఉన్నా లేనప్పటికీ కూడా ఇటు అది ఆగే పరిస్థితి కూడా ఉండకుండా ఇటు కట్టెలను తెప్పించి దాని మీద ఏదైతే అన్నప్రసాదాలు ఉన్నాయో అంటే ఈ లడ్డు తయారీలో సంబంధించి ఏదైతే ఉపయోగిస్తూ ఉంటారో అలాగే అన్నదానానికి సంబంధించి ఉపయోగిస్తారో దాని అంతటిని కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఈ కట్టెల పొయ్యిల్ని వాటిని కూడా తెప్పించిన పరిస్థితి అయితే ఉంది.